నమస్కారం అండి. మనము మాఘ కావ్యంలోని ద్వితీయ సర్గని చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో 91వ శ్లోకం వరకు వచ్చాం. 91వ శ్లోకం అంటే ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఉద్ధవుడి యొక్క తన అభిప్రాయాన్ని తాను చెబుతున్నాడు. అందులో రెండు విషయాలు ముందు చెప్పాడు. ఏమేమిటి ఉండాలన్నాడు? ఒకటి ఉత్సాహ శక్తి, రెండవది ఆలోచన. కనుక ఆలోచనాశక్తి ఒకటే ఉంటే ఏమిటి, ఉత్సాహశక్తి ఒకటే ఉంటే ఏమిటి, ఇది ఉంటే ఏమిటి, అది ఉంటే ఏమిటి అని ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా 92వ శ్లోకం నాకు గుర్తుండి చెప్పుకోవాల్సింది కనుక అక్కడి నుంచే ప్రారంభం చేస్తాం. ఒకవేళ ఇంతకు ముందే 92 చెప్పుకుంటే ఇబ్బంది లేదు, ఇంకొకసారి చదువుకుంటే. 92 కరెక్ట్ అండి. యాతవ్యపార్ష్నిగ్రాహాదిమాలాయామధికద్యుతిః ఏకార్థతంతు ప్రోతాయ నాయకో నాయకాయతే. ఏకార్థతంతు ప్రోతాయ, ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనం అనేటటువంటి దారమునకు ప్రోతాయ అంటే గుచ్చబడినటువంటి యాతవ్య పార్ష్నిగ్రాహాదిమాలాయ, సేనతో యుద్ధమునకు ఎదుర్కొనబడినటువంటి పోదగినటువంటి శత్రువు, పార్ష్నిగ్రాహ దండెత్తిపోయేవాడికి వెనుదిక్కు నుండి శత్రువును అంటే అంటే ఏంటి? ఎవరెవరైతే రత్నమాలిక యందు అధిక ద్యుతి, గొప్ప తేజస్సు కల నాయక, శక్తివంతుడైన జిగీషు. ఇందులో ఎక్కడుంది? నాయక. ఈ నాయకుడు ఎవరయ్యా అంటే జిగీషు. ఎవరైతే జేతుమిచ్చ యహ అతను నాయకాయతే మధ్య నాయకమని వలె వెలుగొంచుతున్నాడు. ఇప్పుడు మాల గురించి చెబుతున్నాడు కదా. దీనికి ప్రయోజనము అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో గుచ్చుతున్నటువంటి మాల అని అన్నప్పుడు, అందులో మాలకి మధ్యలో ఒక పెద్ద మణి ఉంటుంది కదా, ప్రధానమైన మణి లాంటితోటి. అది నాయకాయతే అంటే ఒక జయమును కోరినటువంటి వాడు ఎవరితో అయితే యుద్ధం చేయటానికి సంకల్పించి ఉన్నాడో ఆ రాజ పరంపరలో ఉన్నటువంటి తేజోవంతుడైనటువంటి వాడు నాయకుడుగా ఉండి దారములో గుచ్చబడిన రత్నమాలిక యందలి నాయక్మణి వలె మిన్నయ్యై వన్నెకెక్కుతాడయ్యా అన్నాడు. అంటే ఒక జయాన్ని పొందాలి. ఒకడు వెళ్ళడుగా, 10 మంది రాజులు, అనుచరులు, లేకపోతే వీరులు, లేకపోతే పొరుగు రాజ్యాలు, సామంత రాజులు కావచ్చు, మిత్ర దేశపు రాజులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరిలో కూడా ఎలా ఉండాలి అంటే ఒక యుద్ధానికి గెలవటము అనే ప్రయోజనం అనే దారానికి ఈ రాజులు, తర్వాత సామంత రాజులు, సహాయానికి వచ్చిన వాళ్ళు, ఇతర వీరులు అందరూ లైన్లో ఇందులో గుచ్చబడిన మణుల్లా అనుకున్నట్లయితే ఈ గెలవాలి అనే కోరిక కలిగిన వాడు నాయకమణిలా ఉంటాడు. అంటే నాయకమణిలా ఉంటాడంటే ముఖ్యమైన ప్రధానమైన వాడిలాగా ఉంటాడు అంట. తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాడు? షాడ్గుణ్యం ఉపయుంజీత శక్త్యపేక్షో రసాయనం భవంత్యస్యైవ మంగాని స్థాస్నూని బలవంతి చ. శక్త్యపేక్ష అంటే శక్తి, ప్రభు మంత్రోత్సాహములకు
మంత్రోత్సాహలకు అపేక్ష సన్, అపేక్షించిన వాడై షాడ్గుణ్యం. షాడ్గుణ్యం అంటే ఆరు రకాల సంధి విగ్రహము మున్నగు 6 గుణాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ 6 గుణాల యందు కూడా రసాయనం, ముదిమిని పోగొట్టేటటువంటి మందులాగా ఉపయుంజీత, సేవించవలెను. ఏమిటి సేవించాలండి ఇక్కడ? షాడ్గుణ్యాన్ని సేవించాలి. ఎట్లా? ఏవం సతి, అట్లా చేస్తే అస్య, ఈ గెలుద్దామని ఎవరైతే కోరుకుంటున్నాడో వాడికి అంగాని, స్వామ్యాది రాజ్యాంగములు, అవయవములు స్థాస్నూని, స్థిరమైనవి, బలవంతి చ, పరపీడల సహింపజాలినవి, బలము కలిగినవి అవుతాయి. ఈయన ముదిమి పోగొట్టుకోవడానికి మందు దాగినట్లుగా ఎట్లా సేవిస్తాడో ఔషధాన్ని, అలాగనక షాడ్గుణ్యం, సంధి విగ్రహాదులను సేవించినట్లయితే ఎవరైతే ప్రభుశక్తి మంత్రోత్సాహ శక్తులు కావాలనుకున్నవారో అతనికి రాజ్యాంగములు అంటే 6 చెప్పుకున్న ఇంతకు ముందు. రాజ్యాంగములు 6. ఆ 6 వల్ల ఆ 6 యొక్క బలము చేకూరుతుంది, స్థిరత్వం చేకూరుతుంది. అలాగే ఇతరుల యొక్క ప్రహారాన్ని, వాడు ఎదుర్కొనే దాన్ని, ఇతరుల బలాన్ని కూడా మనము తట్టుకుని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ గెలవాలనుకునే రాజుకి కలగజేస్తాయి అని స్పష్టంగా చెబుతున్నాడు. అంటే బలము ఎవరైతే అపేక్షిస్తున్నారో, ముసలితనాన్ని పోగొట్టుకోవడానికి మందు సేవించిన వాడి శరీర అవయవాలు ఎలాగైతే కొంతకాలం పాటు శిథిలము కాకుండా జవసత్వాల్ని చేకూర్చుకుని దృఢంగా తయారవుతాయో, అలాగే ప్రభు మంత్రోత్సాహ శక్తులు ప్రభుశక్తిని, మంత్రశక్తిని, ఉత్సాహ శక్తిని. ప్రభుశక్తి అంటే తన యొక్క అథారిటీ, మంత్రశక్తి అంటే కన్సల్టేషను, ఉత్సాహ శక్తి అంటే తెలుస్తూనే ఉంది. వీటన్నిటినీ కూడా అపేక్షించి చెప్పుకున్నాం కదా. సంధి విగ్రహము, యానము, ఆసనము, ద్వైతీభావము, సమాశ్రయము అనేటువంటి ఈ షడ్గుణాలను ఉపయోగించి రాజు యొక్క రాజ్యాంగములు అంటే ఏమేమిటి? స్వామి జనపదము, అమాత్యుడు, కోశము, దుర్గము, బలము, సుహృత్తు అంటే స్నేహితుడు అనే ఈ 7 రాజ్యాంగములు అన్నారు. వీలైతే శక్తులు ఏమిటి అంటే ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహ శక్తి అని. అట్లాగే రాజ్యాంగములు అంటే ఈ పేర్లు: స్వామి, జనపదము, అమాత్యుడు, కోశము, దుర్గము, బలము, సుహృత్ అనే ఈ 7 పేర్లు. ఇవి నోటికి చేసే ప్రయత్నం చేయండి. అట్లాగే నాకు ఆ శ్లోక సంఖ్య గుర్తులేదు. ముందు శ్లోకంలో 3 ఉన్నాయి, 6 ఉన్నాయి, 2 ఉన్నాయి, 7 ఉన్నాయి అని ఒక శ్లోకం వస్తుంది మనకి. మొదటి భాగంలోనే ఉంటుంది. అవి దానికి తాత్పర్యంలో మనకు వాటి పేర్లకు వివరాలు ఇచ్చారు. అందులోనే ఇవి కూడా వస్తాయి. రాకపోతే ఇవి ప్లస్ అవి మాత్రం గుర్తు పెట్టుకుని పక్కన నోట్స్ రాసుకుంటే, అవి గుర్తుంటే మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా ఉంటుంది. అయిన తర్వాత ఏం చెబుతున్నాడు? స్థానే శ్రమవతాం శక్త్యా వ్యాయామే వృద్ధిరంగిణాం అయథాబలం ఆరంభో నిదానం క్షయ సంపద. స్థానే అంటే అశక్యములైనటువంటి వాటి వైపు, శ్రమవతాం ఓర్పు కలిగినట, అంగిన సప్తాంగములతో కూడిన రాజులకు, శక్త్యా ప్రభువాది అనుసరణము చేత, బలానుసరణము చేత, వ్యాయామే వ్యాపారముగా గల, అభివృద్ధి అవుతుంది. అయథ బలము శక్తిని మించి, ఆరంభ వ్యాయామం క్షయ సంపద క్షీణించుటకు,
నిదానం మూల కారణం అవుతుంది. అంటే అశక్తులైనటువంటి మానవులు ఓపిక పట్టి తమకున్న బలానికి తగ్గట్టుగా గనక నడుచుకున్నట్లయితే, ఎవరు అశక్తులైనటువంటి మానవులు ఓపిక పట్టి తమకి ఉన్న బలాన్ని తగినట్లుగా నడుచుకుంటూ ఇతరమైన ప్రయత్నములు చేసినట్లయితే, శరీర వ్యాయామం చేసిన వాడికి శరీరానికి పుష్టి ఎలా కలుగుతుందో, వృద్ధి ఎలా చెందుతుందో, అట్లా అశక్యమైన చోటులు కూడా, కుదరనటువంటి చోటులందు కూడా, కుదరనటువంటి చోటుల యందు కూడా ఓర్పు గల వారికి ఓర్పు గల వారికి రాజ్యము అభివృద్ధి చెందుతుంది. అట్లా కాకుండా శక్తికి మించినటువంటి వ్యాయామం చేస్తే, ఇప్పుడు నాకు 5 కిలోల బరువు ఎత్తమన్నాడండి, నాకు బోల్డ్ బలం వచ్చాను 20 కిలోలు ఎత్తారనుకోండి, ఏమైంది? ఉన్న కండ పోతుంది. ఇది కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ జిమ్ములకు పోయే వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది. కనుక వాడు ఎంతవరకు ఎత్తగలడో అంతే చేయాలి. అతిగా చేస్తే ఉన్నది పోతుంది. కనుక వ్యాయామము శక్తికి మించి అంగములకు శ్రమ కలిగిస్తే దానివల్ల జరిగేది ఏమిటి? అది హానికరమైనది. అందుకని మనము అకస్మాత్తుగా శిశుపాలను ఎదుర్కొని పోవుట శ్రేయస్కరము కాదు అని ఉద్ధవుడి అభిప్రాయపడుతున్నాడు. ఉద్ధవుడి అభిప్రాయం ప్రకారము శిశుపాలుడి మీదికి వెంటనే మనము దూకకూడదు అని అని ఆయన అభిప్రాయపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు రకరకాల విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ఎవరు? ఉద్ధవుడు. ఫలానా 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 అని. ఇప్పుడు దానంతా కన్సాలిడేట్ చేస్తున్నాడు. చేసి ఏం చేస్తున్నప్పుడు, తదీసితారం చేదీనాం భవాం స్తమవవం స్తమవయం స్తమవమం స్తమా నిహంత్యరీ ఏకపదే య ఉదాత్త స్వరావివ. అంచేత ఈ చేది దేశాలకి ఈశితారం శాసకుడైనటువంటి శిశుపాలుని, చేది భూపాలుని అన్నమాట. భవాన్ నీవు మా అవమంస్త అవమానించవలదు. ఎందుకు? యహ ఏ శిశుపాలుడైతే ఉదాత్త స్వరానికి స్వరితాది స్వరములందు బోలే హరీం శత్రువులను ఏకపదే ఒక్క అడుగులో నిహంతి హింసించుతున్నాడు. అంటే ఇక్కడ ఏమైతుందంటే అండి, ఇది మళ్ళీ మనకి స్వరశాస్త్రం గురించి తెలుసుకున్నాడు. ఒక మంత్రము వేద మంత్రములకు అంతెందుకు పాణిని అష్టాధ్యాయి కూడా స్వరము ఉన్నది. ఉదాత్త అనుదాత్త స్వరితములు అని 3 రకాలు. మనకి ఇది అనుభవంలో ఉన్నవి. మనకి తెలియకుండా ప్రయోగం చేస్తాం. అయితే ఇప్పుడు మనం అప్పుడు చూసాం కాబట్టి 7 అవుతుంది అంటే ఏడ్చే టైము, ఏడవడానికి ఇంకా టైం ఉందండి అంటాడు. 7 అవటానికా ఏడవటానికా? అట్లా ఈ అనేటప్పుడు ఉదాత్తము పైకి అనుట, అనుదాత్తము కిందకి, స్వరితము ఉదాత్తం ఆ చెప్పే స్వరములో సగము ఉదాత్తము, తరువాతి సగము అనుదాత్తము అంటే సమముగా ఉంటుంది. ఈ ఉదాత్త అనుదాత్త స్వరితాలు కేవలం స్వరమే కాకుండా ఆ ఉచ్చారణ లక్షణంతో పాటు వాటికి నిర్దిష్టమైన తాత్పర్యాలు కూడా ఉన్నాయి. అంచేత ఉచ్చారణలో తేడా వల్ల అది తత్పురుష సమాసమా, షష్ఠీ తత్పురుష, లేకపోతే బహువ్రీహి సమాసం కింద వస్తుందా, ఇట్లాంటి మార్పులు చాలా వస్తాయి. కనుక ఆ స్వరోచ్చారణ సవ్యముగా ఉంటేనే దాని సవ్యమైన అర్థం ఏర్పడుతుంది, లేకపోతే భిన్న అర్థాలు ఏర్పడతాయి అని చెప్పి, ఇక్కడ మనకి తెలియని సబ్జెక్ట్ నాకు తెలియదు, ఎందుకంటే నేను వేదం చదువుకోలేదు.
కనుక వేదవేత్తని కాదు కాబట్టి పెద్దలు చెప్పింది వెంట వరకే మన బాధ్యత. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఉదాత్త స్వరము ఒక పదమునందలి ఉదాత్త స్వరము అదేదో స్వరితముతో కూడినట్లయితే అన్నాడు. కూడినట్లయితే మిగతా స్వరాలన్నీ కూడా అనుదాత్తాలు అవుతాయి అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? అశక్యమైన కార్యాలను చెయ్యరాదు కనుక చేదీశ్వరుడు శిశుపాలుడి లక్ష్యమును చేయబోరాదు. ఇప్పుడు అతడు ఇప్పుడు అతిశూరుడై చాలా బలవంతంగా ఉన్నట్ట. ఎవరు? శిశుపాలుడు ప్రస్తుతంలో. కనుక వాడి దగ్గర పోయి మనం తగిలామనుకోండి, బలము లేనివాడు అనుదాత్తాలైపోయినట్లుగా బలవంతుడి దగ్గరికి పోయి అనవసరంగా తలబడితే నువ్వు ఇంకా బలహీనుడు అవుతావయ్యా అని చెబుతున్నాడు. సింపుల్ గా అది విషయం. ఇది ఆ ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఎలా వస్తాయనే దానికి ఆ ఉపమా చెప్పారు కానీ, అలంకారం చెప్పారు కానీ, తాత్పర్యం ఏమిటంటే ప్రస్తుతం శిశుపాలుడు బలవంతుడుగా ఉన్నాడు. మన బలము సరిపోదు కనుక వాడిని ఇప్పుడు కెలకద్దు, వాటి జోలికి మనం ఇప్పుడు పోవద్దు. ఇది ఆయన చెప్పినటువంటి సమగ్రమైనటువంటి తాత్పర్యం. అయితే మరి ఏం చేయాలయ్యా? శిశుపాలుడు ఒక్కడే కదయ్యా, వాడు ఒక్కడిని ఎంతసేపు ఇట్లా లేపేద్దాం మనం అని అనుకుంటావేమో. శిశుపాలుడు ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే కదా, వాడు మన్నేం చేయగలుగుతాడు అని అనుకుంటావేమో. మావేదియ దశావేకో జేతవ్యశ్చేదిరాడితి రాజయక్ష్మేవ రోగాణం సమూహ సమహీభృత. అసౌ ఈ చేదిరాదు, చేది దేశము రాదని శిశుపాలుడు ఏకహ చేతవ్య అంటే ఒంటివాడు కనుక జయింపదగిన వాడు ఇది అని మావేది అలా తెలుసుకోవద్దు, అంటే అలా అనుకోవద్దు. ఎందుకంటే సహ రాజయక్ష్మ అంటే క్షయరోగం లాంటిది అనమాట. రోగానామివ అంటే క్షయరోగంలాగా రోగముల యొక్క మహీభృతం రాజుల యొక్క సమూహ మొత్తము అని అంటే ఈ శిశుపాలుడు ఒక్కడే కదా, మనం వెళ్ళి జయించచ్చు అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. క్షయరోగం మెల్లమెల్లగా రోగముల యొక్క సమిష్టి రూపమైనట్లు, అంటే అనేకమైన రోగములు కల్మినేట్ అయితే కూడిపోయి ఫైనల్ గా వచ్చే జబ్బు ఏమిటాయి అంటే రాజయక్ష్మము అంటున్నాడు. ఆ క్షయరోగం ఎట్లా ఉంటుందో ఈతను కూడా సమస్త రాజుల యొక్క సమిష్టి స్వరూపుడే వెలుగొలుతున్నాడు ప్రస్తుతం. అంటే ఒక్కడే వాడు ఒక్కడు మిగతా రాజులందరి బలాన్ని కూడా తన దగ్గర ఉంచుకున్నాడు కనుక క్షయరోగంలాగా వీడు కూడా అసాధ్యుడయ్యా. అంటే క్షయరోగం ఆ రోజుల్లో క్షయరోగం తగ్గించడం కష్టం కాబట్టి తగ్గచ్చడం అసంభవం దాదాపు. కనుక క్షయరోగంలాగా వీడు అన్ని బలాన్ని పుంజుకుని ఉన్నాడు. అందరి రాజుల బలము తనదిగా చేసుకుని ఉన్నాడు. వాడు ఒక్కడు లేడు. శిశుపాలుడు ఒంటిగా లేడు కనుక అందరి బలము తనలో ఉంది. ఇప్పుడు వాడి వెళ్ళి కెలకకూడదు. ఇది ఆయన చెప్పినటువంటి పరమ తాత్పర్యం. అది కాకుండా వీడికి ఏ రాజు అంటే అందరు రాజుల యొక్క బలము ఇతని దగ్గర ఉందని చెప్పి అది ఎట్లా ఉందో చెబుతున్నాడు ఇప్పుడు. సంపా సంపాది సంపాదిత ఫలస్తేన సపక్ష పరభేదక కార్ముకేనైవ గుణిన బాణస్తంధానమేష్యతి. సంపాదిత ఫల సంపాదించిన లాభము. ఏమండి? బాణము ములికి అలుగు కలిగినట్టి సపక్ష చెలికాండ్రతో కంకపత్రములతో కూడినట్టి పరభేదక శత్రువులను త్రుంచేటటువంటి బాణ
బాణాసురుడు లేకపోతే అము గుణిన శౌర్యాదు గుణములు కల లేక అల్లెతాడు తేన ఆ శిశుపాలునితో కార్ముకే ఏవ ధనుసుతోడు కలిగినట్టు సంధానం సంధిని ఏష్యతి పొందగలడు. ఇక్కడ ఈ సంపాదిత ఫలస్తేన సపక్ష పరభేదక కార్ముకేనైవ గుణిన బాణ సంధానమేష్యతి అనే ఈ శ్లోకంలో ప్రతి పదానికి రెండేసి అర్థాలు చూపించారు మనకి. బాణ అంటే బాణము అన్నాడు, బాణాసురుణ్ణి చూపించాడు. గుణిన గుణి అంటే అల్లెతాడు, బాణానికి కట్టే అల్లెతాడు. ఈ అల్లెతాడు అని అర్థం ఉంది, గుణవంతులైన వారు అనే అర్థం ఉంది. ఇట్లా ప్రతిదానికి రెండు అర్థాలతోటి ఉన్నది. అంచేత ములుకులు అమర్చి వేగముగా పోయేటటువంటి రాపుగల రెక్కలు కట్టిన బాణము. ఆ బాణము వెనకాల కొన్ని ఈగలతో కడతారు, అది దీని స్పీడ్ డిసైడ్ చేస్తుంది. కనుక ఆ కట్టిన బాణము శత్రుభేదకమై ఎక్కుపెట్టిన ధనస్సుతో అనుసంధానమై సిద్ధమైనట్లు వీడేం చేస్తున్నాడు, కోశాది సంపత్తి లాభము సంపాదించుకుని అంటే డబ్బులతో సుహృద్బలముతో కూడిన, సుహృద్బలం అంటే స్నేహశీలత స్నేహ పాత్రత కలిగినటువంటి బాణాసురుడు శత్రు సంహారణకు జాలిపడిన వాడే శౌర్యాది సంపన్నుడవు శిశుపాలునికి సహాయపడి తీరుతాడు. అంచేత వాడు బలవంతుడు, వాడికి చాలా శక్తి ఉన్నాయి, అందరూ మిత్రులందరూ వాడికి సహాయం చేస్తారు, కనుక వాడి దగ్గర పోకూడదు, వాడు ఒక్కడే కాదు అని అన్నాడు కదా. దానికి ఎవరు సహాయం ఉన్నారు కూడా చెప్తున్నాడు. బాణాసురుడు అనేవాడు ఇతనికి సహాయపడేవాడు. కనుక ఇతడు ఏకాకి అనేటటువంటి భావం ఒకవేళ నీకున్నట్లయితే అది తప్పు అని చెప్పి ఏచాన్యే కాలయవన సాల్వ లుక్మిద్రుమాకయ తమ స్వభావాస్తే అవేవ్య అవే అవ్యేప అవ్యేనం ప్రదోషం అనుయాయ. చీకటి ఎప్పుడు వస్తుందండి? పొద్దున్న పూట పొద్దున పూట వెలుగు ఉంటుంది. సాయం అయిన తర్వాత సన్యాసం ప్రదోష సమయం అంటాం. ఆ ప్రదోష సమయం అయిన తర్వాత దాని వెనువెంటనే చీకటి వచ్చేస్తుంది. అలాగే వీడికి కాలయవనుడు, సాల్వుడు, రుక్మిద్రుముడు మొదలైనటువంటి తమోగుణ ప్రధానులైన మరికొందరు రాజులు కూడా, ఇప్పుడు ప్రదోషం ఎవడు వచ్చాడు? బాణాసురుడు వచ్చాడు. ఎప్పుడైతే శిశుపాలుడి దగ్గరికి బాణాసురుడు వచ్చాడో వీళ్ళు కూడా వస్తారయ్యా. ఆ రాజుల వెనకాల వస్తే తామసుడైన ఈ శిశుపాలుడి వెంబడించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు శిశుపాలుడు ఒక్కడు కాదు, వాడికి ఉన్నటువంటి ఇంతమంది లిస్టు ఫ్రెండ్స్ ఉన్నారు, వీడి సహాయానికి వస్తారు. వీళ్ళందరూ మళ్ళీ సామాన్యులా కాదు, అతి బలవంతులు. అది అక్కడ ప్రధానమైన విషయం. అంటే అంత బలవంతులు వీడికి సహాయంగా నిలబడబోతున్నారు. కనుక అదేంటయ్యా అట్లా అంటావు నువ్వు, నాకు అర్థం కాదు. బాణాసురుడు మనతో సంధితో ఉన్నాడు కదా, వాడు అటు సైడ్ ఎందుకు పోతాడు అని అంటావేమో అని అనుకుని చెబుతున్నాడు. ఏమని? ఉపజాపకృతస్తేన తానాకోపస్వయి తత్స్వయి ఆశు దీపయితోల్పోపి సాగ్ని నేథాని వానిల తేన ఆ శిశుపాలుడి చేత కృత చేయబడిన అల్పోపి కొద్ది మాత్రమైన ఉపజావ అంటే భేదము. అంటే ఈ బాణాసుడు మన వైపు ఉన్నాడు అనుకుంటావు కదా, చిన్న భేద సామధాన భేద దండోపాయాల్లో
భేదము అనేటటువంటిది గనక వాడితే, కొద్దిగా అయినా వాడితే, నీయందు మిక్కిలి కోపము గల ఆ బాణాదులను వాయువు ఏ విధంగా అయితే అగ్నితో కూడినప్పుడు ఏమండి చితుకులను ఏ విధంగా అయితే తొందరగా కాల్చిపారేస్తుందో అలాగా నీ వైపు వాళ్ళు నేను చూసే మండిపడేలాగా చేసే శక్తి వాడికి ఉందయ్యా. కొద్దిగా గాలి వీచినా, నిప్పుతో ఉన్నప్పుడు కొద్దిగా గాలి వీచినా ఆ మంటలు చితుకులను వెంటనే అంటపజేస్తాయి, ఆశువుగా అంటపజేస్తాయి. అలాగే నీ మీద బాణాసురుడు నీతో సంధితో ఉన్నాడు అనుకుంటావు కదా, చిన్న భేదాన్ని ప్రయోగించినట్లయితే హగ్గున మండుతాడు బాణాసురుడు. కనుక నీ సంధి పక్కన పెట్టి వాడి వైపుకు వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంది అని. కొంచెము నిప్పొంటుకున్న చిదుకులు కూడా గాలి తగిలిన వెంటనే భగ్గును ఎలా మండుతాయో, శిశుపాలుడు ఏమాత్రం భేదాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా అంతర్వైరముందిగా బాణాసుడితో వీళ్ళకి మరి అది వెంటనే మండిపడుతుంది. కనుక మనం ఎంత సంధి చేసుకున్నాం అనుకున్నా వాడికి లోపల మాత్రం కడుపులో మంట ఉంటూనే ఉంటుందిగా. పరిస్థితులు అనుకూలించక, శక్తి సరిపోక ఆ సందర్భంలో నీతో సంధి చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడితే తను కూడా తన కక్ష కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది కదా. అందుకని వీడు మన వైపు ఉంటాడు అని అనుకోవటం తప్పు. అలా భ్రమ పడకు నాయనా అని. బృహత్ సహాయ కార్యాంతం చోదీయానపి గచ్చతి సంభూయాంభోదిమభ్యేతి మహానద్య నగాపగా. బృహత్ సహాయ గొప్ప సహాయము కలిగిన, క్షోదీయానపి మిక్కిలి అల్పుడు కూడా, కార్యాంతం పని యొక్క ముగింపును పొందుతాడు. గచ్చతి నగా నగా నగాపగా. నగాపగా అంటే నగమంట కొండ, దాని ఆపగా అంటే నీరు. సెలయేరు ఏదైతే ఉందో మహానద్య పెద్ద ఏరుతో సంభూయ కలిసిపోయి అంబోధిం సముద్రమును లభ్యేతి పొందుతుంది. ఒక చిన్న పిల్ల కాలువ ఉందండి. ఆ పిల్ల కాలువ సముద్రంలో డైరెక్ట్గా వెళ్ళి కలవదు. ఏం చేస్తుంది పిల్ల కాలువ? ముందు నదిలో కలుస్తుంది. ఆ నదితో పాటు నది వెళ్ళిన సముద్రంలో కలిసినప్పుడు ఈ పిల్ల కాలువ కలిసినట్ట కలవనట్ట? కలిసినట్టే. అట్లాగే మిక్కిలి అల్పుడైన వాడు కూడా గొప్ప సహాయము కలవాడితో కలిసినట్లయితే వాడు కార్యసిద్ధిని పొందుతాడు. చిన్న చిన్న సెలయేళ్లు ఏ విధంగా అయితే ఒక మహానదితో కలిసి సముద్రాల్లో పోతున్నాయో అల్పుడు కూడా అలాగే ఉంటాడు. అంటే అలాంటి మహావీరుడైన శిశుపాలుడి సంగతి వేరే చెప్పాలా? శిశుపాలుడు మహావీరుడు అంటే మహానది లాంటి వాడు. ఈ అల్పమైన రాజులు బాణుడు వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళ కోరికలు కూడా తీరతాయి. ఎవరితోటి? వీడితో కలిస్తే, శిశుపాలుడితో. అంటే ఏ విధంగా అయితే సెలయేర్లు మహానదిలో కలిస్తే సముద్రంలో కలవడానికి వెళ్తాయో, అట్లాగే జయం పొందాలంటే ఒక మహావీరుడితో కలిస్తే ఇతరత్రా జయము పొందలేని వాళ్ళు కూడా, అల్పులు కూడా ఇప్పుడు జయం పొందే అవకాశాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు అవుతారు. తస్య మిత్రాణ్య అమిత్రాస్తే ఏ ఏ చ చోభయే నృపాః అభియుక్తం త్వయైనం తే గంతారాస్త్వామతో అపరే. ఏ చ ఎవరెవరు, తస్య ఆ శిశుపాలునికి, మిత్రాణి మిత్రులకు, నృపా రాజులో, ఏచ ఎవరెవరు, తే నీకు, అమిత్రాహ శత్రువులో, నృపాహ రాజులలో, తే ఆ ఉభయే రెండు రకాల వాళ్ళని కూడా, త్వయా నీ చేత, అభియుక్తం ఎదుర్కొనబడిన, ఏనం ఈ శిశుపాలుని, గంతారహ పొందుదురు. శిశుపాలుడికి స్నేహితులైన రాజులు శిశుపాలుడి దగ్గరికి వెళ్తారు. నీకు శత్రువైన కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళు నీ దగ్గర ఎందుకు వస్తారు? ఎక్కడికి పోతారు? శిశుపాలుడి దగ్గరికే పోతారు. కనుక శిశుపాలుడి మిత్రరాజులు శిశుపాలుడినే చేరతారు, నీ శత్రువులైన రాజులు శిశుపాలుడినే చేరతారు.
అని చెప్పి వా వాళ్ళ మిత్రులు తోడొస్తారు, నీ శత్రువులు కూడా వాళ్ళకి మిత్రులుగా వెళ్ళి నీకు ఎదురు పక్షంలో వస్తారు అని. తర్వాత వాడు సామదాన భేద దండోపాయంలో దండం దగ్గరికి మనం పోవట్లేదు, ఎందుకంటే దండం అంటే యుద్ధం దగ్గరికి వెళ్తాం కాబట్టి దండం తీసేయండి. ఇంకోటి ఏం చెప్పాడు? సామధాన భేదం చెప్పాడు. సారీ, అలా కాదయ్యా. ఒకవేళ మనం దానం చేస్తే అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే డబ్బు ఇచ్చి కొనుక్కోవడం అనమాట. ఇప్పుడు నీకు శత్రుత్వం ఉన్నదాన్ని ప్రేరేపించి శత్రుత్వాన్ని పెంచటము భేదమైతే, అరే నాయన నువ్వు నా పక్షాన వచ్చే వరకు నాకు ఫలానా వచ్చేదానిలో నీకు ఇంత ఇస్తా, వాడికి ఆర్థిక సహాయం ఇచ్చినట్టు ఉంటుంది, వాడు మన వైపు సహాయపడతాడు. కనుక దానం చేస్తే సరిపోతుంది కదా అంటే, మఖ విఘ్నాయ సకల మిత్తముత్థాప్య రాజకం హంత జాత మజాతారే ప్రథమేన త్వయారిణా. ఇత్థం, ఈ విధంగా, మఖ విఘ్నాయ, మఖము అంటే యజ్ఞం అండి, యజ్ఞము యొక్క విఘ్నాల కొరకు సమస్తమైన రాజబృందమును ఉత్థాప్య లేవదీసి, హంత అన్ని అజాతారేహే అజాత శత్రువగు ధర్మరాజునకు త్వయ నీ చేత ప్రథమేన మొట్టమొదటి అరిణ శత్రువుగా ఆగుట కలుగుతుంది అని. అంటే ఈ విధంగా నువ్వు రాజుల సందరినీ కలతపెట్టి యుద్ధముకు లేవజేయటం వల్ల ధర్మరాజు చేయబూనిన రాజసూయాగానికి పెద్ద విఘాతం కూడా ఏర్పడుతుందయ్యా అంటున్నాడు. అది ఎట్లా విఘాతం ఏర్పడుతుందండి? ఈయన రాజులందరినీ గనక దగ్గరికి తేరదీసి చేస్తే ధర్మరాజు చేయబోయేటటువంటి రాజసూయాగానికి విఘాతం ఏర్పడుతుంటాడు. దానము చేసి అజాత శత్రువు అని పేరు పడిన ధర్మరాజుకి మొట్టమొదటి శత్రువుగా పుట్టినవాడు అవుతావు అంటున్నాడు. ధర్మరాజుకు ఉన్నటువంటి పేరేమిటి? అజాత శత్రువు. అలాంటి వాడికి నువ్వు శత్రువు అయిన మొట్టమొదటి శత్రువుగా తయారవుతావయ్యా అంటున్నాడు. ఎందుకో చెబుతాడు తర్వాత. అదేంటి అట్లా అట్లా అంటావేంటి? సంభావ్యత్వామతి మతిభరక్ష సంభావ్యత్వామతి భరక్షమస్కందం సబాంధవ సహాయమధ్వర ధురాన్ ధర్మరాజో వివక్షతే. బంధువైనటువంటి ఆ ధర్మరాజు మిక్కిలి భారానికి సమర్థమైనటువంటి భుజము అంటే క్షమ సమర్థమైనటువంటి క్షమత్వం కలిగినటువంటి భుజములు కలిగినటువంటి నిన్ను సహాయకునిగా తలుచుకుని యజ్ఞభారాన్ని వహింపవచ్చు అని అనుకుంటున్నాడు. అంటే నువ్వు ముఖ్య బంధువు కదా. కనుక ధర్మరాజు ఏమంటున్నాడు? నువ్వు నాకు సహాయంగా ఉన్నట్లయితే నిన్ను చూసుకుని ఈ కష్టసాధ్యమైన రాజసూయ యాగాన్ని హాయిగా సఖంగా చేసుకోగలవు నువ్వు అని అనుకుంటున్నాడు. ఇలా ఉండగా నువ్వు విరోధించటం వల్ల ఏమవుతుంది? అందరినీ కూడుకొట్టుకొని తీసుకొస్తున్నావు కదా, సహాయానికి పోకపోగా ఇటు యుద్ధానికి పోతున్నావు, మిగతా రాజులందరినీ తీసుకెళ్ళిపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు విశ్వాసఘాతకుడిగా భావించబడతావు ధర్మరాజు చేత. దానివల్ల ఏమవుతుంది? బంధుత్వం చెడిపోతుందయ్యా అని ఉద్ధవుడు అభిప్రాయపడుతున్నాడు. పడి ఇంకేమంటున్నాడు? మహాత్మనోను గృహ్ణంతి భజమానాన్ రిపూనపి సపత్నీ ప్రాపయంత్యబ్ధిం సింధవో నగ నిమ్నగా. మహాత్మన మహాత్మన అంటే మహానుభావులు అంటే ఎవరంటే నిగ్రహ అనుగ్రహ సమర్థులు. తట్టుకుని నిలబట్టకు గాని అవతల వాడిని అనుగ్రహించి రక్షించుటకు గాని సామర్థ్యము కలిగిన వాడు. భజమానాన్
తమని శరణులొచ్చిన వారికి రిపూనపి శత్రువులైనప్పటికీ కూడా అనుగృహంతి అనుగ్రహాన్ని చూపిస్తారు. సింధవ అంటే మహానదులు సపత్నీ సపత్నులకు నగ నిమ్నగాహ నగాపగాహ అని ఇంతకుముందు వాడాడు. ఇక్కడ నగ నిమ్నగాహ అని కూడా సెలయేర్లు. అవి అబ్దిన్ సముద్రను ప్రాపయంతి. మళ్ళీ అదే వరుస. చిన్న ఇందాకేం చెప్పాడు? ఇక్కడ చిన్న తేడా గమనించాలి. ఇందాక చెప్పిన శ్లోకంలో సెలయేళ్ల యొక్క అశక్తతని తెలియజేశాడు. సెలయేళ్ళు తమకి శక్తి లేకపోతే ఒక మహానదిలో కలిస్తే ఆ మహానదిని వెళ్లి సముద్రంలో కలిసినప్పుడు ఇవి కూడా సముద్రాన్ని పొందుతున్నాయి. కనుక అశక్తత కలిగిన వాడు ఒక శక్తుడైన వాడితో అనుసంధానమైతే సంకల్పించిన ఫలితాన్ని పొందగలడు అని అక్కడ చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు? అదే ఉదాహరణ, అదే నది, అదే సముద్రం, అదే పిల్ల కాలువ. ఇక్కడేం చెబుతున్నాడు అంటే పిల్ల సెలయేర్లు మహానదులకి సవతులు లాంటివి అని అంటున్నాడు. అయినప్పటికీ కూడా సవత అంటే ఏటవుతుందండి? కొంచెం శత్రుత్వం కనబడుతుంది కదా. కనుక ఇవి ఏం చేస్తున్నాయట? సవతులైనటువంటి సెలయేళ్లని కూడా నదులు మహానదులు తమతో పాటు తీసుకెళ్లి సింధువులో అంటే సముద్రంలో కలిసేందుకు సహాయపడుతున్నాయి. అక్కడేమో సెలయేరు అశక్తత, ఇక్కడేమో మహానది యొక్క వైశిష్ట్యం. మిగతా కార్యక్రమంతో సమానం. కనుక ఏ దృక్కోణం నుంచి మాట్లాడుతున్నాడో మనం గమనించుకుందాం. అంటే ఏమైంది? మహానుభావులైన వాళ్ళు వారిని శరణు పొందిన శత్రువుల సైతము దయతో చూస్తారు. సపత్నులు అంటే కొంచెం ఎట్లయినా గొడవలుంటాయి. అలాంటి సపత్నులు వచ్చి ఏం చేశాయి? నేను సముద్రంలో కలవలేని, నాకు కొంచెం హెల్ప్ చేయవే అని ఏడు మొహం పెట్టుకుని మహానది అడిగిందిట. అడిగితే మహానది తీసుకుపోయి సముద్రంలో కలుపుతుంది, సహాయం చేస్తుంది. ఎవరికి? శత్రువు లాంటి సవతులకి. కనుక శత్రువులను సైతం దయతో చూడటం అనేది మహానుభావుల లక్షణం అయ్యా. ఇంకా బంధువుల గురించి చెప్పేదేముంది? అంచేత గంగానది మున్నగు మహానదులతో కలిసి వచ్చుతున్న సవతులు కొండయేళ్లలాగా తమ సౌభాగ్యము వాళ్లకు ఒసంగుతున్నవి కదా. కనుక కనుక ఇక్కడ శత్రురాజులు కూడా శిశుపాలుడికి సహాయం చేస్తారు. వాళ్ళ లాభాన్ని కూడా పొందేందుకు అవకాశాన్ని ఈయన కల్పిస్తాడు అని. చిరాదపి బలాత్కారో బలిన సిద్ధయేరిషు ఛందానువృత్తి దుస్సాధ్య సుహృదో విసుహృదో విమనీకృతా. బలిన బలవంతుడికి, అరిషు శత్రుల విషయంలో, బలాత్కార బలాత్కారముగా దండించటం, చిరాత్ చాలా కాలమునకైనను, సిద్ధయే సిద్ధి కొరకు, విమనీకృత వైమనస్కరము కలవారుగా చేయబడిన, సుహృద మిత్రులను అభిప్రాయము యొక్క అనుసరణ చేతనైనా అనుకూలపరుచుకొనటానికి సాధ్యపడరు. అంటే బలవంతుడు శత్రువులను అప్పుడే కాకపోయినా మరి కొంతకాలానికైనా సరే బలాత్కారముగా అయినా వశపరుచుకుంటాడు. బలవంతుడు శత్రువులను అప్పటికప్పుడు కాకపోవచ్చు కాక కొంతకాలం తర్వాత అయినా బలవంతంగానైనా వశపరుచుకుంటాడు. కానీ వైమనస్యము అంటే ఏంటండి? మనసు వికలము చెందుట. ధన్యవాదాలు.
మనసు వికలము చెందుట. మనసు విరిగిపోయిందంటామే అట్లా. కనుక వాడికి మిత్రుడే, కానీ కారణాలు ఏమైనా కానీ వాడు మనసు విరిగింది నీ మీద, మళ్ళీ అతికించగలవా? ఒకసారి ఎంత మిత్రుడైనా సరే మనసు విరిగితే ఎంత మంచితనం తర్వాత నువ్వు చూపించినా కూడా ఆ విరిగినటువంటి మనసు అతుక్కోదు. అది కోలుకోవటం అన్నది అతి కష్టమైనటువంటి విషయము, దుష్కరమైనటువంటి విషయము. కనుక మన్యసే అరివధ శ్రేయాన్ ప్రీతయే నాకినామితి పురోడాశభుజామిష్టమిష్టం కర్తుమలంతరా. క్షమించాలి. నాకినా, నాకహ అంటే స్వర్గం అండి. స్వర్గమునందుండే వాళ్ళ యొక్క, అంటే దేవతల యొక్క ప్రీతయే ప్రీతి కొరకు, హరివధ శత్రు సంహారము, శ్రేయ ఇది మన్యసే. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు కార్యక్రమాలు ఏమిటి? ఒకటి దైవ కార్యక్రమం, శిశుపాలుని చంపడం. రెండవది మిత్ర కార్యక్రమం, ధర్మరాజు రాజసూయానికి వెళ్ళటం. కనుక ఆ రెఫరెన్స్ పాయింట్ లో చెబుతున్నాడు ఇప్పుడు ఏమని, దేవతల యొక్క శ్రేయం కోసం, అంటే వాళ్ళని సంతోషం పెట్టడం కోసమని శత్రు సంహారం చేయటము ప్రధానము అని నువ్వు అనుకున్నట్లయితే పురోడాశ భుజ హవిస్సులను యజ్ఞము కొరకు పురోడాశం అంటే కనుక ఒక రకమైన పిండితోటి చేసేటటువంటి ఒక ఆ తీపి పదార్థం అనుకోండి. మనకి కాదు, నేను చెప్పేది కాదు, కానీ నువ్వు అర్థం కావడం కోసం ఓ పెద్ద సైజు పూర్ణం బూర అనుకోండి, కాసేపు అనుకోండి అంతే. ఈ పురోడాశమును అంటే ఎట్లా అయితే చేస్తారు, అది తిన్నవాళ్ళు అంటే దేవతలు ఇష్టము వాంఛితమును కర్తం చేయుటకు, ఇష్టం అంటే యాగమును అలంతర పూర్తిగా చాలదు. అంటే శత్రువులను సంహరిస్తే దేవతలు సంతోషములుగా ఉంటారని తలుస్తున్నావేమో. అట్లయితే యజ్ఞములలో హవిస్సులను అనుభవించి సంతసించే దేవతలకు యాగము నిర్వహించుటయు ప్రీతిజనకమే కదా. అదిగాక శత్రువధ కన్నా యాగమే మిక్కిలి ప్రీతికరము. హవిస్సులను భుజించి పిమ్మటనైనను శత్రు సంహారము కూడా గావించవచ్చును. ముందుగా శత్రు సంహారము కడంగిన యజ్ఞ విఘ్నమై హవిర్భోజనము సున్నయకును. ఇందుకు నీకు విశ్వాసఘాతకము బంధుద్రోహము రాకుండా, ఇందుకని నీకు విశ్వాసఘాతము బంధుద్రోహము రాకుండా సుహృత్ కార్యమును దేవకార్యమును కూడా కలిసివచ్చు. ఇక్కడ మెలిక పెట్టాడు చూడండి. ఏం మెలిక పెట్టాడంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈయన? ఒకటి దేవకార్యం, రెండోది ఏమిటి? యజ్ఞం. ఇప్పుడు చేసి ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్తున్నావు? దేవతల్ని. సరే, శత్రు సంహారం చేస్తావు. ఇంతకీ దేవతలకి ఆహారం ఏమిటయ్యా అంటే యజ్ఞయాగాదుల్లో ఇచ్చే హవిస్సులు, పూర్వోడాశాది హవిస్సులు. అది ఆజ్యాహుతి కావచ్చు, పురుడాశం కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు. ఇట్లా రకరకాలు ఉన్నాయండి. ఆ అగ్నిలో ఆహుతులు ఇచ్చేవి చాలా విశేష ద్రవ్యాలు ఉన్నాయి. ఆ ద్రవ్యాలని మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం. కనుక ఈ ద్రవ్యం, ఈ హవిస్సులు వేస్తే అవి ఏటవుతున్నాయి? దేవతలకి ఆహారం అవుతున్నాయి. అంతే కదా. ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు ధర్మరాజు ఏం చేస్తున్నాడు? యాగం చేస్తాడు. యాగంలో ఏం చేస్తాడు? హవిస్సులు ఇస్తాడు. ఈ పూర్ణాశాదులతో హవిస్సులు ఇస్తాడు. అంటే ఎవరు తింటాడు? దేవతలు తింటారు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసి శత్రువుని చంపుతావు. అప్పుడు ఏమిటవుతోంది? అక్కడ యాగం భగ్నం అవుతోంది.
యాగం భగ్నం అయితే ఏమిటి ఫలితము అంటే హవిస్సులు ఉండవు. హవిస్సులు లేకపోతే ఎవరికి నష్టం చేకూరుస్తున్నాను? ఇంతగా చేసి దేవతలకు భోజనం లేకుండా చేస్తున్నావు. ఇదే నువ్వు కోరుకున్నది? అలా కాకుండా ముందు అక్కడికి వెళ్తే యజ్ఞాన్ని రక్షిద్దాం. అప్పుడు దేవతల భోజనాన్ని ప్రొటెక్ట్ చేసిన వాడు అవుతావు. తర్వాత శత్రువుని చంపుదు కానీ ఇది ఆయన యొక్క లాజిక్ అని. యజ్ఞములు విఘ్నం కాకుండా ముందు రక్షిద్దామయ్యా. అప్పుడు నీకు నీ అకౌంట్లో స్నేహితుడు సుహృతు కార్యమును దేవ కార్యమును కూడా చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి, అమృతం నామయత్సంతో మంత్రజిష్వేషు జుహ్వతి శోభైవ మందరక్షుద్భక్షు మందరక్షుద్భక్షు పీతాంబోధి వర్ణన. అమృతం నామ, అమృతము అంటే సంతః జ్ఞానులు విద్వాంసులు, మంత్రజిహ్వేషు అగ్నులయందు, యత్ ఏ పురుడాశాదికమును జుహ్వతి హోమము చేస్తున్నారో అదే అదే మందర పర్వతమును కవ్వము చేత చిలకగా సముద్రము యొక్క వర్ణన శోభ అలంకారము మాత్రమే అంటున్నాడు. అంటే అర్థం ఏమిట? మంత్రవేత్తలైన విద్వాంసులు మంత్రములే నాలుకగా గల మంత్రములే నాలుకగా గల త్రేతాగ్నులయందు. త్రేతాగ్నులు అంటే ఆహవనీయాగ్ని, తర్వాత గార్హపత్యాగ్ని, తర్వాత ఆ, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణ దక్షిణాగ్ని దక్షిణాగ్ని. దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, మూడు అగ్నులు త్రేతాగ్నులు అంటారు వీటిని. వెంటనే కొన్ని గుర్తురావండి. రోజు అనుకునేవి అయితే గుర్తుంటాయి, ఎప్పుడో పని అనుకోని వాటివి గుర్తురావు వెంటనే, ఏమనుకోవద్దు. సరే, వీటిలో పూర్ణాశాదులు హోమం చేసిన, ఆజ్యం మొదలైనవి వేసిన ఈ దేవతలకి అమృతం గాని వేరొకటి కాదు, ఇవే అమృతంలా వాళ్ళకి అవుతాయి. మందర పర్వతం కవ్వంగా చేసి పాల సముద్రం చిరుచుట వలన అమృతం పుట్టింది అనుట చమత్కార కల్పనమే. అసలు దేవతలకు అమృతత్వం ఏమిటి కలుగుతుంది? అమృతం ఏమిటయ్యా అంటే ఇగో ఈ త్రేతాగ్నుల్లో వేసే పురుడాశాది హవిస్సులే, అదే వాళ్ళు తాగే అమృతము. అంతేగాని ఈ చిలకటం ఇవన్నీ కూడా ఊరికే ఊహించుకున్నవయ్యా అని కొట్టి పారేస్తున్నాడు అక్కడ. కొట్టి పారేసి సహిష్యసే శతమాగాంసి సూనోస్త ఇతి యత్వయా ప్రతీక్ష్యం తత్ప్రతీక్ష్యాయై పితృష్వంతే పిషుత్వన్రే ప్రతిశ్రుతం. నువ్వేం చెప్పావు? నీ కొడుకు యొక్క 100 తప్పులు మన్నిస్తాను అని నీ మేనత్తకి వాటిచ్చావు. అది నీ ఇష్టపూర్తిగా మీ మేనత్తకి మాట ఇచ్చావు, నీ కొడుకు చేసే 100 తప్పుల్ని సహిస్తాను అని. ప్రతీక్షాయై పూజరాలైనటువంటి పితృశ్వశ్రీ, పితృశ్వస అంటే మేనత్త, మేనత్త కోసము, మాత్రే అంటామే అట్లా స్వశ్రే, పిత్రే అంటామే అట్లా స్వశ్రే, మేనత్త కొరకు చతుర్థి విభక్తి అంతం. తే నీ యొక్క మానోహో సూనోహో కుమారుడిని శతం ఆగాంసి 100 అపరాధాన్ని సహిష్యసి, సహిష్యే సహిస్తాను అని ఆ నీ చేత ప్రతిజ్ఞ చేయబడినది పరిపాలించదగినది. కనుక వాడు శత్రువు ఎదురుబడితే ఎవడు? శిశుపాలుడు. వాడు తప్పు చేస్తాడు, కరెక్టే. కానీ నువ్వేం చేయాలి అప్పుడు? 1 2 3 4 అని 100 దాకా లెక్క పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాడి మీద శత్రుత్వం తీసుకోవాలి. లేకపోతే నువ్వు మాట తప్పిన వాడు కావట్లే. కనుక నీ కొడుకుని ఎవరది?
నీ కొడుకు 100 తప్పుల్ని మన్నిస్తాను అని నువ్వు మాట ఇచ్చి మీ పూజ్యురాలని మేనత్తకి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేదనుకో, అది ఇంకా దోషం కదా అని చెప్పి తీక్ష్ణ తీక్ష్ణ నారుంతుదా బుద్ధి కర్మశాంతం ప్రతాపవత్ నోపతాపి మనస్సోష్మ వాగేక వాగ్మినః సతః. సతః సత్పురుషుల యొక్క బుద్ధి తీక్ష్ణ చురుకైనది, స్యాత్ ఇది అనుకో, అయినప్పటికీ అరుంతుదా శస్త్రముల వలె మర్మభేదకం న భవేత్. అంటే ఇప్పుడు నీ సత్పురుషుల యొక్క బుద్ధి విషయగ్రహణంలో చాలా చురుకైందే కావచ్చు కాక, కానీ ఆ చురుకుతనం ఏదైతే ఉందో ఇతరుల యొక్క ఆయువు పట్టులను దాటి ములుకుట్లు బాధ పెట్టినట్లు పట్టవు. కనుక వాటి కృత్యములు తేజోవంతమై భీకరముగా కనపట్టును కానీ సింహ వ్యాఘ్రాదుల్లాగా హింసించేది కాదు. ఇంకోటి, వాడి మనసులో ఏముంటుంది? అభిమానము, గర్వము, పరాక్రమము, ఈ మొదలైన వాటి చేత అత్యుగ్రమై ఉంటాడు కానీ ఆ ఉగ్రభావము నిప్పు కలయట్లు సంతాపమును పుట్టించున్నది కాదు. మహావాగ్మి అయినట్టి వాని యొక్క వాక్కును ఒకే తీరున నుండు కాని చెలింపదు. కనుక సత్యసంధునికి ప్రతిజ్ఞాభంగం అయుక్తము అని తాత్పర్యం. మేనత్తని రెఫరెన్స్ పాయింట్ గా పెట్టాడు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం అనేది దోషమయ్యా నాయన, నీకు సమంజసం కాదు. కనుక నువ్వు యుద్ధమునకు వెళ్ళటం అన్నది సమంజసము కాదు. ఇది రైట్ టైం కాదు. నువ్వు మంచి వాళ్ళ మాట వెనక్కి పోకూడదు. నువ్వు మంచివాడివి, మేనత్తకి మాట ఇచ్చావు. కనుక సత్యసంధుడు ఎప్పుడు కూడా ప్రతిజ్ఞాభంగం చెయ్యటం అన్నది యుక్తమైన పని కాదు అని చెప్పి స్వయం కృత ప్రసాదస్య తస్యాహ్నో భానుమానివ సమయావధిమప్రాప్య నాంతాయాలం భవానపి. అహ్నః పగటి యొక్క అంతాయ సమాప్తి కొరకు భానుమానివ సూర్యుడి వలె స్వయముగా కృత ప్రసాదస్య చేయబడిన అనుగ్రహము వల్ల శిశుపాలుడి యొక్క సంహారం కొరకు నియత కాలము యొక్క సమాప్తిని పొందక, అంటే ఏంటి? 100 తప్పులు సహించడం అనే నియత కాలం. 100 తప్పులు ఎంత కాలంలో చేస్తాడో అంతకాలం సహించడం తప్పక నీవు కూడా వాడి చంపడానికి సమర్థుడిగా కాసేపు వాడి శక్తి యుక్తులన్నీ పక్కకు పెట్టు. వాడికి రాజులు వచ్చి తోడు నుంచుంటారో నుంచారో పక్కకు పెట్టు. ఎవ్వలేడు, వాడు బలవంతుడు కాదు, నువ్వు ఒక్కడివే బలవంతుడివి. సరే, వెళ్ళి వాడితో కొట్లాడతావు. వాడు తప్పు చేయాలిగా, చెయ్యడు. నువ్వు వెళ్ళా ఎదురుకుండా కూర్చుని వాడు ఎంత ప్రేరేపించినా వాడు ఒక్క తప్పు కూడా చేయడు అనుకో, అప్పుడు వాడు నమ్మగలవా? సూర్యుడు ఏ విధంగా అయితే అస్తమించడానికి సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తాడు, అట్లా నువ్వు కూడా వాడు 100 జప్పులు చేసే వరకు ఎదురు చూడాలి, తప్పదు. చంపాలనుకున్నా చంపలేవు, అస్తమిద్దాం అనుకున్నా సూర్యుడు అస్తమించలేడు. అలా కనుక నువ్వైనా కూడా భవానపి, నువ్వైనా కూడా తాను వెలుతురునిచ్చేటటువంటి పగటిని కలగజేసినటువంటి ఆ సూర్యుడు కూడా సాయంత్రం కోసం ఎదురు చూడాలి. కుంగాలంటే నీ అనుగ్రహాన్ని పొందిన శిశుపాలుడు ప్రతిజ్ఞాకాలం పూర్తయినా కూడా నువ్వు సంహరింపదాలవు. ఎందుకు? అది ఆ ప్రయత్నంతో ఆ వ్యర్థంగా అపకీర్తే గానీ లాభం లేదు. వాడు 100 తప్పులు కాకుండా చంపారేస్తారంటావు అనుకో,
అది నీ వల్ల కాదు, నీకు అపకీర్తి వస్తుంది. కనుక ఏం చేయాలి ఇప్పుడు? కృత్వా, అట్లాగే అని ఉపేక్షించి ఊరుకోవాల్సిందేనా అంటే కాదుట. ఏం చేయాలో చెబుతున్నాడు. కృత్వా కృత్యమివ కృత్వా కృత్యమివిదస్తీర్థే శ్వంతః ప్రణిధయః పదం విదాం కుర్వంతు మహతా స్థలం విద్విషదంభసః. విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మనం ఓ చోటకి వెళ్ళామండి, కాసేపు నైమిసారణ్యం వెళ్దాం మనం, లేదా కాశీ వెళ్దాం. ఏమండి? కాశీ వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేయాలిగా. గంగలో స్నానం చేయాలంటే ఏం చేస్తాం మనం? మెట్లు కనపడే వరకు మెట్లు దిగిపోతాం. కొన్ని మెట్ల మీద నీళ్లు పారుతూ ఉంటుంది. అప్పుడు మామూలుగా ఈ మెట్లన్నీ దిగినంత స్పీడ్గా కింద దిగుతామా? దిగం. ఏం చేస్తాం? కాలుతో తడివి చూస్తాం, అంచు తగులుతోందా లేదా అని. తగిలింది అని రూఢి అయితే అక్కడ కాలు పెట్టచ్చు, క్షేమమే అని అనిపిస్తే అప్పుడే కదా కాలు పెడతాం. అట్లాగే విచక్షణ కలవాళ్ళు రేవుల యందు లోపల కాలు పెట్టి నీటి యొక్క లోతుని కనిపెట్టినట్లుగా కార్యజ్ఞానము కలిగినటువంటి చారులని, అంటే గూఢచారులని, వారి మంత్రాజష్టాదశ స్థానముల యందు అంతఃప్రవేశము చేసి దురవగాహమైన శత్రువు యొక్క స్వరూపమును కనిపెట్టవలెను. కనుక గూఢచారులను పంపి శత్రువు యొక్క గుట్టుమట్లు కనుగొనుచుండుమని తాత్పర్యం. ఏ విధంగా అయితే కాలుతో ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ పోలికలు వీళ్ళకి ఎక్కడి నుంచి తగులుతాయో మహానుభావులకి. నీళ్లలో మెట్లు దిగాడండి, మెట్టు కనపడుతుందా? దేనికి కనబడుతోంది? వీడి కంటికి కనబడుతోంది. చూస్తూ గబగబా దిగాడు. ఇప్పుడు కంటికి కనపడ్డది మెట్టు ఎక్కువో చిన్నదో తెలిసింది కంటితో చూసి. కానీ కాలుతో వీడి కాలుతో వీడి తడిమితే వీడి బుద్ధికి తెలిసింది అది లోతుందో లేదో. మరి కన్ను కనపడింది అక్కడ? లేదు. చారచక్షు అన్నారు అందుకే రాజుల్ని. కనపడనటువంటి దానిని కూడా ఆ కాలు స్పర్శ చేత ఈ కాలు తడిమి చూస్తే వీడి బుద్ధికి తెలిసినట్లుగా గూఢచారుల ద్వారా వారి లోతుపాతులన్నీ కనిపెట్టి ఆ వివరాన్ని బుద్ధిలో పెట్టుకుని అప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని. ఇది సరి అయినది, ఆవశ్యకమైనటువంటి విధానము నాయన అని చెప్పి అనుసూత్రవదన్యాస సద్వృత్తి బంధన శబ్ద విద్యేవనో భాతి రాజనీతి రపస్పశ అపస్పశ. ఓకే. అనుసూత్రపదన్యాస సద్వృత్తి బంధన శబ్ద విద్యేవనో భాతి రాజనీతిరపస్పశ. అనుసూత్ర పదన్యాస, నీతి శాస్త్ర విరుద్ధమైన యొక్క పద ప్రక్షేప, స్వల్ప వ్యవహారం ఏదైనా లేని, విడువబడని సూత్రముల అక్షరములు గల, అనగా ఇష్టి ఉపసంఖ్యానములు అక్కరలేకయే సూత్రాక్షరముల వల్ల అంతయ అర్థమును తెలియజేయు న్యాస వృత్తి వ్యాఖ్యాన గ్రంథములు కలవు. సద్వృత్తి సత్ చక్కగా కల్పించుట చేత శోభించుచున్న భృత్యుల యొక్క జీవిక కాశికా వృత్తి కలిగినట్టు. ఇవన్నీ వ్యాకరణ శాస్త్రం, పాణిని వ్యాకరణ శాస్త్రానికి అన్వయించి చెబుతున్నాడు ఇక్కడ.
పాణిని రాసిన వ్యాకరణానికి రాసిన వృత్తి పేరు కాశిక. వృత్తి అంటే లఘు దాని గురించి వివరము సంక్షిప్తముగా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అనుకోండి. ఇవి మనం రేపు మళ్ళీ ఎట్టగో చెప్పుకోవాలి ఈ మాటలన్నీ. సన్నిబంధన అనుజీవులకు పని అయిన తర్వాత నిచ్చెడు శాశ్వత పారితోషకులు. అంటే మహాభాష్యము కలిగినట్టి రాజనీతి రాజవృత్తి అపస్పశ దూరీభూతములైన చారుయువులు కలది. పస్పశము అంటే గనక ఉపోద్ఘాతము అండి. అందుకే ఆ పతంజలి మహాభాష్యానికి మొట్టమొదటి దానికి ఆ ఆహ్నికానికి పస్పశాహ్నికము అని పేరు. పస్పశము అంటే ఇంట్రడక్షన్ అని. కనుక మహాభాష్యానికి ఇంట్రడక్టరీ నోట్స్ రాసిన ఆ ఆహ్నికానికి పస్పశాహ్నికము అంటారు. జనరల్ గా మనకి ఎంఎల్లో వాటిలో ఎక్కడైనా సిలబస్ లో ఇస్తే ఇగో ఈ ఆహ్నికం ఒకటే ప్రధానంగా ఇస్తూ ఉంటారు. ఇదంతా కలిపితే చివరికి చెప్పేది ఏమిటో తాత్పర్యంగా చెప్పుకోవాల్సి ఏంటంటే, దీనికి గూఢచారులతోటి ముందు పని చేయించుకుని గూఢచారులతో వారి యొక్క ఈ లోక సంచారం చేసి విషయగ్రహణము చేసి తెలుసుకోకపోతే వాడు మంచి రాజు కాదు. ఆ రాజనీతి శోభిల్లదు. కనుక నాయన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తావో ఏం చేస్తావో గూఢచారులను నియమించు. ఆ చారుని పంపటం ద్వారా ముఖ్యముగా చేయాల్సిన పని నీకు. అప్పుడే, లేకపోతే రాజు గుడ్డివాడు కదా అంటాడు. గుడ్డివాడు ఎందుకు అయ్యాడు అంటే చారచక్షువు. ఎవడైతే గూఢచారులు ఉంటారో వాళ్లే కన్నులుగా కలవాడు రాజు. కనుక గూఢచారులు అయితే కన్ను లేనట్టేగా. కనుక గుడ్డివాడి కింద పరిగణించబడతాడయ్యా అని చెప్పి చారుల ద్వారా పరుల యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూ ఒకటే కాదు, వేదమును కూడా పుట్టించవలని చెబుతున్నాడు. దీనికి తర్వాత చెబుతా ఒకటి. అజ్ఞాత దోషైర్దోషజ్ఞైర్ అద్దూష్యో భయవేతనై భేద్యా శత్రురభివ్యక్త శాసనై సామవాయికా. అంటే అదే కాదయ్యా, మనం పంపిన గూఢచారులను ఎవరినైతే పంపిస్తావో, ఎందుకు పంపిస్తున్నావు? అక్కడున్న లోతుపాతులు తెలుసుకురమ్మని చెబుతున్నావు. శత్రువుల దగ్గరికి పోవాలి, అక్కడ ఉండాలి, అక్కడే ఉండి అక్కడ మన దగ్గర నుంచే కాకుండా వారి దగ్గర నుంచి కూడా జీతం తీసుకుంటా, అంటే వాళ్ళ కొలువులో ప్రవేశించి వాడి మర్మాలను బయట పడనీయకుండా, తమ మర్మం అంటే తమ ఆ గూఢచర్యంగా వచ్చాడు అనే విషయం బయట పడనీయకుండా అచ్చటి వాళ్ళల్లో బాగా కలిసిపోయి ఆ రాజుతోటి, వాళ్ళ మంత్రులతోటి, వారి పరివార జనాలతోటి, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు గట్రా చెప్పుకుంటూ వాళ్ళల్లో వాళ్ళకి విద్వేషాలు సృష్టిస్తూ భేదం కలిగేలా కూడా చెయ్యాలి అన్నాడు. ఇది చారులు చేయాల్సినటువంటి పనులలో ఒక ముఖ్యమైన పనిగా చెప్తాడు. చెప్పి ఉపేయివాంసి కర్తారః పురీమజాత శాస్త్రవీం రాజన్యకానుపాయజ్ఞైరేకార్థాని చరైస్తవ. ఉపాయజ్ఞై అంటే కార్య సాధకులైన వాడు, ఉపాయము తెలిసినవాడు. ఎవడైనా కార్యాన్ని సాధించుకు రాగలిగినటువంటి నేర్పులు కలిగిన వారు, అలాంటి వాళ్ళని వేగులుగా పంపాలి. అక్కడ జరగబోయే రాజకార్యాలను
వాళ్ళు ఏ విధంగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు అవన్నీ. అట్లాగే ధర్మరాజు గారి యజ్ఞాన్ని మిషగా పెట్టుకుని ఇంద్రప్రస్థానికి రండని గుప్తముగా తెలియపరిచి అక్కడ నీ మిత్రులందరినీ పోగుపడేటట్టు చేసుకోవాలట. ఇదిటండి చారులు చేయాల్సిన పని. అంటే వీడు వెళ్ళి అక్కడ చేరి, ఏమని మనం ధర్మరాజు గారు యాగం చేస్తున్నా చూసొద్దాం వెళ్ళటం మంచిదని అట్లా తీసుకొచ్చి అందరినీ ఒక చోట పోగేయవయ్యా. వేసి సవిశేషం సుతే పాండోర్భక్తిం భజతి తవ్వతి తన్వతి వైరాయి వైరాయితారస్తరళ స్వయం మత్సరిణః పరే. ఇక్కడ ఈ ధర్మరాజు గారి యజ్ఞకాలంలో ఏమవుతుంది? భక్తిమంతుడై జగత్పూజ్యుడు నిన్ను అందరిలో కూడా ఎక్కువ గౌరవముగా పూజిస్తాడు. అంటే మొదటి పూజ నీకే చేస్తాడు, అగ్రతాంబూలం నీకిస్తాడు. ఎందుకు? నీ ఎడల ధర్మరాజు భక్తుడయ్యా. అందుకని అది చూసి అక్కడికి ఏం చేయమన్నాడు? ఈ శిశుపాలుడిని వీళ్ళు వెళ్ళాడు కదా శత్రురాజు దగ్గరికి. అక్కడ గూఢచారులు వాళ్ళ దానిలో చేరారు కదా. చేరిన తర్వాత ఏం చేయాలి? మనం రాక్షసుని చూసొద్దాం రండి అని చెప్పి వాళ్ళని ప్రేరేపించాలి. ప్రేరేపించి వీళ్ళు అక్కడికి వచ్చేటట్టు చేయాలి. ఎవరు? ఈ చారులు. చేస్తే వీడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ధర్మరాజు ఎట్లాగో నీకు అగ్రతాంబూలం ఇస్తాడు. ఇవ్వంగానే అది ఏమవుతుంది? వాళ్ళు మత్సరం పెరుగుతుంది, అంటే ఓర్వలేనితనం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? వాడిలో విరోధ భావం పెరిగిపోతుంది. నీతో గొడవ పడాలని చూస్తారు, నీతో గొడవ పడాలని చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇహాత్మవిదో విపక్ష మధ్యే సహ సమృద్ధి యుజో విభూభుజస్యు బలిపుష్టకులాదివాన్యపుష్టై పృథగస్మాదచిరేణ భావితాతై. ఇప్పుడు ఈ శత్రువులందరూ కలిసి శిశుపాలుడి బలగమై ఉంటే తత్వవేత్తలను అభిజాత్యము కలవారు అయిన రాజులు కోకిలలు కాకుల గుంపులోంచి వేరైనట్లు శత్రువుల గుంపు నుండి వేరుపడి మనలో కలుస్తారు. అంటే వాళ్ళు రాజులతో కలిసి వచ్చినా అక్కడ జరిగే తంతు చూసిన తర్వాత అక్కడ ఇంకా యుద్ధం లేదుగా కనుక కొందరు మన వాళ్ళు ఇందులో కలిసే అవకాశం కూడా ఉన్నది. అలా కలిస్తే ఏమిటవుతుందయ్యా? దానివల్ల లాభం ఏంటయ్యా అని అంటే సహజ చాపల దోష సముద్ధత చలిత దుర్బల పక్ష పరిగ్రహ తవ దురాసద వీర్య విభావసౌ శలభతాం లభత అసుహృద్గణ. వాళ్ళు స్వాభావికంగా ఏమిటి? గర్వాంధులు కనుక పైగా వాళ్ళ సహాయం ఎట్లాంటిది ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి దుర్బలమైన సహాయ సంపత్తి కలవాళ్ళు ఈ శత్రువులు. నువ్వో విపరీతమైన శక్తివంతుడివి, స్థిరచిత్తము కలవాడివి కనుక నీ శక్తికి నీ శక్తి వేడికి దుర్బలమైన రెక్కలు గల మిడతల దండులాగా వాళ్ళు చచ్చిపోతారు. కనుక నీకు లాభమే అవుతుంది. అలా ఇది విష కలితార్థమౌద్ధవీం వాచమే మేనే మనుగత మనుగత మనుగతనయ మార్గాం దుర్నయస్య జనిత ముదముదస్తాదుచ్చకైరుచ్ఛ్రితోర సలని సలనియతి నిషణ్ణ శ్రీశ్రుతాం శుశ్రువాన్ సహా. ఈ విధముగా ఆయన చెప్పినటువంటి విషయాలని శ్రద్ధగా విన్నటువంటి వారై కృష్ణమూర్తికి అంటే కృష్ణ పరమాత్మకి తన కృష్ణమూర్తి బలరాముడు చెప్పినవి
ఉద్ధవుడు చెప్పినవి కూడా విని సంతసించి మీటింగ్ హాల్ నుంచి మీటింగ్ ఈస్ ఎడ్జర్డ్ సైనడై అక్కడి నుంచి మీటాన్ని క్లోజ్ చేసి ఆయన అక్కడి నుంచి లేచి బయలుదేరి వెళ్ళాడు. ఇది ద్వితీయ సర్గ సమాప్త. శిశుపాల వధలోని ద్వితీయ సర్గని మనం ఇవాళ్లే పూర్తి చేసుకున్నాం, రేపు పెండింగ్ పెట్టలేదు.